ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత
కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. యోహాను సువార్త 13:16. అదిగో చూడండి, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తనును పంపబడిన వాని కంటే. అదిగో చూడండి ప్రియమైన వారలారా, ప్రశాంతంగా నిదానంగా ఒక్కసారి చదువమ్మా. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తనను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ప్రియమైన వారలారా, పంపింది ఎవరు? ఇక్కడేమన్నాడు? మా నిమిత్తం ఎవరైనాను వెళ్ళేదరా అంటే నేనున్నాను అన్నాడు. ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. మరొకసారి గుర్తు చేస్తాను, ఆలోచించండి, చదవండి బైబిల్. నిత్యము కూడా పనివాడు యజమానుని కంట గొప్పవాడు కాడు. కానీ ఈ ప్రజలందరూ ఎవరిని గొప్పవారిని చేస్తున్నాడు? పనివాడిని గొప్ప చేస్తున్నాడు. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారో గమనించండి, చూడండి, ఆలోచించండి. పనివాడు ఎవరి మీద ఆధారపడతాడు? యజమానుడి మీద ఆధారపడతాడు. యజమానుడి మీద ఆధారపడి యజమానుడి యొద్దకు వెళ్ళి సహాయముని కోరతాడు. ఏమంటే నీ ఇంట్లో వస్తువులన్నీ నువ్వు తెచ్చిపెట్టుకున్నావు, నువ్వు ఇంకొకరిని అడగాల్సిన పని లేదుగా. లేదు, నువ్వు ఒక బండి కొనుక్కున్నావు, ఆ బండి కొనుక్కోటానికి ఇంకొకరిని అడగాల్సిన పని లేదుగా. వేరే వాడు వచ్చి నిన్ను సహాయం అడుగుతాడు. ఎందుకని? వాడిది కాదు కనుక. అట్లాగే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒకరి నిమిత్తము లేదా నీ నిమిత్తము నా నిమిత్తము పరిశుద్ధాత్మను పొందుకొని సువార్తను ప్రకటించిన తర్వాత ఈయన ఎక్కడి నుంచి సహాయం కోరుతున్నాడు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9, 10, 11, 3 ధ్యానించుకుందాం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇది ఏమాత్రము ఆయనతో అనగా చూడండి, ఈ యావల రొట్టెలు అనగా మరి దక్షిణాది ప్రాంతం వారు మరి రాగులు అంటారు. ఇటు చూస్తేనేమో తూర్పు గోదావరికేసి అటు చూస్తేనేమో తైదలు అంటారు. ఇవి చాలా బలంకి సంబంధించి చాలా బలం ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మంది వాకర్లో ఏం చేస్తారంటే వాకింగ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు రాగి జావా తాగుతున్నారు. ఎందుకని? బలం. అలాగే చేప గుండెకు మంచిది, అలాగే చేప ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, బలమైనది ఇచ్చాడు. ఈ రొట్టె దేనికి సాదృశ్యమయ్యా అంటే విరిగి నలిగిన హృదయంతో సాదృశ్యం. పాపము పోయిన తరువాత పవిత్రమైన హృదయం వస్తుంది. అనగా మెత్తని పిండి రొట్టెకి ఉపయోగపడింది. మెత్తని హృదయము కరుణతో నిండి ఉన్నది. చేప అనగా నీళ్ళలో ఉండేది. నీళ్లు వాక్యానికి సాదృశ్యం, చేప మానవుడికి సాదృశ్యమై ఉన్నది. చూద్దాం, చూడు 10వ వచనం చూడమ్మా. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట ఎందుకు రాయాలి ఈ మాట? ఏమండి, మనం భోజనాలకు వెళ్తే కుర్చీలేసి బల్లలేసి భోజనం పెడతారు. పచ్చిక అంటే మెత్తగా ఉంటుంది. కూర్చుంటానికి కూడా వాళ్ళకి మెత్తగా ఉండే స్థలముని సిద్ధపరిచాడు. చూడండి, ఎందుకని మెత్తగా ఉంటే నిదానంగా కూర్చొని చక్కగా తృప్తిగా భోంచేస్తారు.
కూర్చున్న దాన్ని బట్టి కూడా తృప్తిగా భోంచేస్తారు. చూడండి, ఇక్కడ 11వ మాట చదువుకొని దాన్ని ధ్యానించుకుందాం. ఎక్కడి నుంచి వచ్చిందో సహాయం చూద్దాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత. చూడండి, ఎవరికి చెప్పాడు ఈ మాట? కృతజ్ఞతాస్తుతులు. ఎవరికి? యజమానుడికి. ఎవరు యజమానుడు? దేవుడైన యెహోవా. సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. దేవుడైన యెహోవా దీవించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించితే వీరందరూ ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారు. మరి పిల్లలు, మరి స్త్రీలు, వారు లెక్కలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సహాయము? ఎవరు చేశారు ఈ సహాయము? ప్రభువైన యేసుక్రీస్తు ఆ రొట్టెలు పట్టుకొని మామూలుగా పనిచేయొచ్చుగా. ప్రార్థన ఎందుకు చేశాడు? ఎవరు చేశారు ఈ కార్యం? పరిశుద్ధాత్ముడు చేశాడు. పరిశుద్ధాత్ముడు తప్పు నుంచి ఎవరు చేయలేదు. అనగా దేవుడైన యెహోవా చేశాడు. ఎవరి ద్వారాగా? కుమారుడి ద్వారాగా. అపోస్తుడైన పౌలుతో చేశాడు కార్యాలు పరిశుద్ధాత్మను బట్టి. పేతురును బట్టి చేశాడు కార్యాలు పరిశుద్ధాత్మే. అలాగే పాత నిబంధనలో అనేకమైన ప్రవక్తలు చేశారు కార్యాలు. ఏలియాతో చేశాడు కార్యాలు, మోషేతో చేశాడు కార్యాలు. ఎలీషా అంటాడు కదా, అయ్యా ప్రార్థన చేసినప్పుడు వట్టి కుండలలో నూనె ఎలా వచ్చింది? పరిశుద్ధాత్ముడే పంపించాడు. ఆ ప్రవక్త దేవుడయ్యాడా? లేదే. ఎందుకని మీరు ధ్యానించట్లేదు? ఎందుకని గమనించట్లేదు? ఎందుకని చదవట్లేదు? ప్రభు అయిన యేసు క్రీస్తులో ఎవరున్నారా అంటే పరిశుద్ధాత్ముడు జీవించాడు. పరిశుద్ధాత్ముడే స్థిరముగా ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్ముడే కార్యాలు చేశాడు. అనగా దేవుడైన యెహోవా కుమారుడిని చూపించాడు ప్రజలకు. ఒక శరీరం కావాలి కనుక ఆ శరీరములో ఉన్నాడు. పరకాయ ప్రవేశం పరిశుద్ధాత్ముడు ప్రభుని యేసుక్రీస్తు పవిత్రమైన శరీరములో జీవించాడు. నీ శరీరము, నీ మనస్సు, నీ హృదయం పవిత్రతగా ఉంటే నీలోకి కూడా వస్తాడు. అది గొప్ప కార్యము. అందుకు నేను ఇవన్నీ చూపిస్తున్నాను. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? మహిమ అంటున్నాడు. ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి అనేక మందికి ఆహారం పెట్టి పనివాడిగా చూపించాడు. ఇక్కడ మరొకసారి చెప్తాను, గమనించండి. పనివాడిగా, నేను దాసుడు, యజమానుడి కన్నా గొప్పవాడు కాడు అని చెప్పాడు. ఆ పనివాడు ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. అక్కడ ఆహారం పెట్టాడు, పనివాడయ్యాడు. మళ్ళీ ఇక్కడ మనం ఇంకొక మాట చూసుకుందాం. దీనిని బట్టి మీరే ఫోన్ చేయండి, చేస్తే చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యము. అద్వితీయ అదిగో చూడండి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. అదిగో చూడండి, ఎవరు పంపారు? ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు పంపారండి? దేవుడైన యెహోవా పంపాడు. ఆయనలో ఏముంది? జీవము, అనగా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడే వాక్యం ప్రకటించాడండి. ఆ ప్రకటించిన పరిశుద్ధాత్ముడే నిన్ను హత్తుకొని, ఆ వాక్యం ద్వారా నిన్ను హత్తుకొని నిన్ను దేవుని రాజ్యానికి వారసుని, కుమారత్వాన్ని నీకు అనుగ్రహించటానికి ఈయనను పంపించాడు. చూద్దాం, 4వ మాట చదవమా. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. అదిగో చూడండి, అందుకొచ్చాడండి. పరిశుద్ధుడు, పరలోక రాజ్యములో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. భూమి మీద పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. భూమి మీద ఎవరు పరిశుద్ధుడిగా చేయమన్నాడు?
ప్రభుని యేసుక్రీస్తును పంపించి దేవుడైన యెహోవాని ధ్యానించటానికి పరిశుద్ధుడిని చేశాడు. అది ఎల్లవేళలా పరిశుద్ధుడు. ఎవరు నామములో? ప్రభుని యేసు నామములో దేవుడైన యెహోవాని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం. అసలు ప్రార్థన ఎలా చేయాలి? పరిశుద్ధుడు 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 ఎల్లవేళలా పరిశుద్ధుడైన కోటాను కోట్ల దూతలతో కెరూబులు శరాబులతో నిన్ను ఆరాధించుతున్న దేవా నీ పాదాలకు వందనాలు, పాపినైన నన్ను క్షమించు అని నీవు అడగాలి. నీ అవసరాలు ముందు పెడతాం కాదు, పాపినైన నన్ను క్షమించు, పాపి ప్రార్థన ఆలకించు, పాపినైన నన్ను క్షమించి నా ప్రార్థన ఆలకించు. ఏమనాలి? పాపినైన నన్ను క్షమించి నా ప్రార్థన ఆలకించు అని దేవుని సన్నిధిలో నీవు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన చేసినంత మాత్రాన నీ ప్రార్థన పరలోక రాజ్యము చేరదు. ఎందుకంటే నేను పాపిని అని నువ్వు యథార్థమైన హృదయంతోను, పరిపూర్ణమైన మనస్సుతోను, పరిపూర్ణమైన ఆలోచనతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను పూర్ణంగా నీవు ఆరాధించాలి. యథార్థముగా ఒప్పుకోవాలి నేను పాపిని అని. ఆలోచిస్తున్నావా? గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా. 5వ వాక్యం, తండ్రి అదిగో చూడండి, బాగా ఆలోచించండి ఈ మాటని. తండ్రి లోకము పుట్టక మునుపు అదిగో చూడండి, నీ వద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఈ మాట ఎప్పుడు అంటాడంటే ఆయన మరణించి లెగిసి, సిలువలో మరణించి సమాధి నుండి లెగిసి ఆ తర్వాత 12 మంది అపోస్తులు అనగా 11 మంది అపోస్తులకు 40 రోజులు కనబడి 40 రోజులు వాళ్ళని విశ్వాసములో స్థిరపరిచి ప్రభువైన యేసుక్రీస్తు వారు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఆయన దగ్గరికి వెళుతుండగా నీ దగ్గర పొందుకున్న మహిమను మళ్ళీ నాకు సహాయము చెయ్యి అని ప్రార్థన చేసి ఆయన గలిలయ ప్రాంతములో, గలిలయ అనే గ్రామములో ఒక కొండ, ఆ కొండ పైన ఆరోహణం అయ్యాడు. తెలుసా అండి? మరొకసారి చదువమ్మా మాట. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూడండి ప్రియమైన వారులారా, ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. భూమి మీద జీవిస్తున్నాడు గనుక, భూమి మీద అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయాలి కనుక ఆ మహిమను మళ్ళీ ఈ భూమి మీద ఆయన పొందుకొని ఉన్నాడు అని నేను అంటాను. ఎందుకని అంటానంటే ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. 2 పక్కల మాట్లాడాను. గమనించండి, ఆ మహిమను మళ్ళీ నాకు లోకము పుట్టక ముందు ఏ మహిమతో నీ యొద్దున్నానో ఈ భూమి మీద ఉన్నాను కనుక ఆ మహిమను నాకు ప్రసాదించుము అని ఉండవచ్చు. లేదు, పరలోక రాజ్యములోనికి చేరిన తర్వాత అదే మహిమను మళ్ళీ కోరుకొని ఉండవచ్చు. చూడండి, కింద మాట చదువుకుందాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు. అబ్బా చూడండి, ఎవరు చెప్పారండి? పరిశుద్ధాత్ముడుకు అనుగ్రహించిన మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ద్వారా ప్రజలకు అనగా దేవుని బిడ్డలుగా చేర్చబడాలని ప్రతి ఒక్కరిని ఆయన అనుగ్రహించిన వాక్యమును ప్రకటించాడు. స్వంతది కాదండి. ఈ రోజుల్లో పాస్టర్లు ఎలా ఉన్నారంటే పుస్తకాలు కొనుక్కొచ్చుకొని పుస్తకాలు చదువుకుంటూ ఆ వాక్యమును ప్రకటిస్తున్నారు. లేదంటే ఈయన సొంత పైత్యపు మాటలు చెప్తున్నారు. లేదంటే పాస్టర్లు కొంతమంది తల్లి తండ్రి ఉన్నారు కదా, ఆ తండ్రి పాస్టర్ అయితే ఈ కుమారుడు పాస్టర్ అయినాక ఆ పుస్తకం చదివి చెప్తున్నాడు.
పరిశుద్ధాత్మ మీద ఆధారపడి చెప్పట్లా. ఈయన దేవదూతగా ఎందుకు వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, చెప్పేయచ్చుగా. ఆ మాట మళ్ళీ చదువమ్మ ఒకసారి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారికి నేను ఇచ్చి ఉన్నాను, అనగా ప్రకటించి ఉన్నాను. ఆ భక్తుడు రాసిని, ఈ భక్తుడు రాసిని, ఆ పాస్టర్ రాసిని, ఈ పాస్టర్ రాసిని తీసుకొని వచ్చి చదివి చెప్పి ఉంటున్నావు. ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ప్రియ క్రైస్తవుడా, ప్రియ సేవకుడా, ప్రియ సేవకురాలుగా చెప్పుకుంటున్న నీవు రెఫరెన్సులు బైబిల్ తీసుకొని చదవటం, రెఫరెన్సుల ప్రకారంగా నువ్వు చెప్పటం గొప్పతనం కాదు. పరిశుధాత్మ మీద ఆధారపడి పరిశుధాత్ముడా ఈ వారం ఏ వాక్యం చెప్పాలి నీ బిడ్డలకి, నీ బిడ్డలతో ఏ వాక్యంతో నువ్వు మాట్లాడతావు అని వారికి నీవు దేవుడైన యెహోవా యొద్ద ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ధ్యానించి, అదిగో ఆయన చెప్పిన పేరాపనను బట్టి, ఆయన చెప్పిన వాక్య దర్శనాన్ని బట్టి నువ్వు రెఫరెన్సులు చూసుకొని ప్రార్థన చేసి ప్రార్థన చేసి నీవు ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఆ వాక్యము ప్రకటించితే ఎవరికైనా హత్తుకొని ఆ వాక్యము ద్వారా మారు మనస్సు పొందుతాడు. నేనేమో భక్తులు రాసిన పుస్తకాలు లేదా పాస్టర్లు రాసిన పుస్తకాలు తెచ్చుకొని చదువుకొని ఆ వాక్యం వచ్చి పులిపీటి మీద నిలబడి వాక్యం చెప్పినంత మాత్రాన వాళ్ళ హృదయాల్లో ఏమాత్రము కూడా హత్తుకోదు. ప్రియమైన వారులారా, ఎందుకని చేస్తున్నావు నీవు? దేనికని చేస్తున్నావు నీవు? రక్షణ నువ్వు పొందలేదా? బాప్టిజం పొందలేదా? సేవకు నిన్ను పిలవలేదా? లేకపోతే వాళ్ళని చూసి వీళ్ళని చూసి సేవకుడని వచ్చావా? నిజమైన పిలుపు మోషే వలె లేదా? నిజమైన పిలుపు అపోస్తులైన పౌలుని దమస్కెళ్ళే మార్గంలో పిలిచి అనానియా అనే అపోస్తుల ద్వారాగా ఆయనను ప్రార్థన చేసి అభిషేకించి దేవుని పనికి వాడుకుంటానికి పిలిచాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని పంపించి ఇదిగో బాప్టిజం ఇచ్చి యోహాను ద్వారా అభిషేకించి పరిశుధాత్మని కుమ్మరించాడు. ఆ పరిశుధాత్మ నీకు లేదా? ఏ వాక్యం చెప్తున్నావు నీవు? నీ పొట్ట కోసం చెప్తున్నావా? నీ జోబి కోసం చెప్తున్నావా? నీ జోలి కోసం చెప్తున్నావా? వాక్యము పిలుచుకోబడ్డావా? పిలుపు లేకుండా వచ్చావా? వాడిని చూసి ఈయన్ని చూసి. ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే మేము సమర్పించుకున్నామంటే ఉద్యోగం రానోడు సమర్పించుకోవటం, ఉద్యోగం వచ్చి రిటైర్డ్ అయిపోయినోడు సమర్పించుకుంటాం. ఎందుకని? మంచి మంచి భోజనం దొరికిద్ది, జోబుకి డబ్బులు వస్తాయి, మంచి గౌరవం ఉంటుంది. మళ్ళీ వీడు చెప్పరా బాబు అంటే వాక్యం చెప్పరా అంటే వాళ్ళని మెప్పించటం, వాళ్ళని గంగిరెద్దులోళ్ళు పొగిడినట్టు పొగడటం, సంచి తెచ్చుకోవటం. ఏం నువ్వు చేసే పనులు? లెక్క ఉంది, జాగ్రత్త. పరిశుద్ధుడు 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 అని స్తుతిగానములు పొందుకుంటున్న దేవదూతల అర్థం ఏమిటాయి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నాడు. వీడు సేవకుడు. అక్కడేమని రాయబడి ఉంది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. చదువమ్మ మాట ఒకసారి. యెషయా గ్రంథము 6:3. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అదుగో సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఎవరు మహిమతో? ప్రభు అయిన యేసుక్రీస్తుకు కుమ్మరించిన పరిశుద్ధాత్మను వాక్య మహిమతో నిండి ఉన్నది. ఇలా చదువుకుందాం కదా. దేవుడైన యెహోవా ఆయనకు చెప్పిన మాటలను ప్రకటించను. ఎవరు మహిమ ఇది? దేవుని యొద్ద నుండి వచ్చిన మహిమ కలిగిన పరిశుద్ధ ఆత్మతో నింపబడిన ప్రభువుని యేసుక్రీస్తు ప్రకటించిన వాక్య వర్తమానము నీవు మనస్ఫూర్తిగా ఆలకించి వింటే నీవు హత్తుకొనబడతావు. ఏంటి? పక్క మోసగాడు పాస్టరా, అబద్ధికుడు పాస్టరా, తిరుగుబోతు పాస్టరా?
ఏంటిది? జాగ్రత్త. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, ఎదటి వాడిని మోసం చేసి శాపానికి పాపానికి గురి చేస్తున్నావు. ఈ రోజుల్లో ప్రజలు కూడా అట్లాగే దరిద్రంగా తయారయ్యారు. కులమోడని, మతమోడని, మా ఇంటి పేరటోడని. మా ఓడేనండి, మీ ఓడే. మీ ఓడు నిజంగా పిలుచుకోబడ్డా? మీ ఓడే కాదంటలేదు. అభిషేకం పొందాడా? పరిశుద్ధ గ్రంథాన్ని కనీసం లేదు లేదు అనుకుంటా ఒక 3 సార్లు 4 సార్లు అన్న చదివాడా? ఆ అనుభవం ఉన్నదా? ప్రార్థన అనే అనుభవం ఉన్నదా? గమనిస్తున్నావా? వాడిలో ఉన్న క్రియలను చూస్తున్నావా? పవిత్రుడిగా ఉన్న వాడినేమో వాడికి ఏకాడికి నిందలో అవమానాలు వేస్తున్నారా? జ్ఞాపకం చేసుకో, గమనించండి, ఆలోచించండి. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. 6వ మాట చదవమా. లోకము నుండి అదుకోండి, లోకములో కొంతమందిని అనుగ్రహించాడు. ఎవరు? దేవుడైన యెహోవా కుమారుడికి అనుగ్రహించాడు. వారు ఎవరు? 12 మంది అపోస్తలులు. చదువు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి. అబ్బా, ఎవరిని అనుగ్రహించాడండి? దేవుని పని చేయటానికి ఫస్ట్ ప్రభువైన యేసుక్రీస్తుని పంపించాడు. ఆ తర్వాత 12 మంది అపోస్తలులను ఎవరు అనుగ్రహించాడు? దేవుడైన యెహోవాయే అనుగ్రహించి, అదిగో ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించి వారు పరిశుద్ధాత్మను పొందుకొని వారు సువార్తని ప్రకటించారు. అది అనుగ్రహించాడు. చూడండి, అలాంటి పరిస్థితిలో నీవున్నావా? చెప్తున్నాను కదా ఇందాక, దేవుని మహాకృపను బట్టి నీవు ఎలా జీవిస్తున్నావు? పరిశుద్ధాత్మని నీవు నిత్యము పొందుకొని నిత్యము నిత్యరాజ్యానికి వారసుడు అయ్యావో లేదో పరిశీలించుకో. పిలుపు ఉందో లేదో పరిశీలించుకో. ప్రియ సేవకుడా, వాక్యము పరిశుద్ధాత్మలో చెప్తున్నావా లేదా గ్రహించుకో. ప్రియ సేవకుడా, నీ బిడ్డలను ప్రేమించినట్లే నీ విశ్వాసులను ప్రేమించి వారిని దేవుని రాజ్యానికి వారసులను చేస్తున్నావా లేదా గమనించుకో. వారి దగ్గరికి వెళ్ళి పొగడ్తల మాటలు చెప్పి జోబు నింపుకొని రామాక. నేను దేవుణ్ణి అడుగుతాను, ఫలానా వారిని అడుగు అంటేనే వారికి ఫోన్ చేసి అడుగుతా, అయ్యా దేవుని పనికి ఏమైనా సహాయం చేయి అంటే ఎంత అండి అంటారు. అయ్యా ఇంత అంటాను. వాళ్ళు ఎమ్మటినే పంపిస్తారు. బుధవారం సాయంత్రంకు నాకు ఇదిగో ఈ ప్రార్థన ఛానల్ వారికి కానుక ఇవ్వటానికి నాకు కానుక వేరే వాళ్ళు ఇస్తారు. మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళకిచ్చి దేవుని పని చేసి వెళ్ళిపోతాను. నాకేమీ రూపాయి ఆదాయము లేదు. తినటానికి, ఉండటానికి, వస్త్రాలకి నాకు లోటు లేదు. ఉండటానికి నాకు చిన్నది ఇల్లు ఉన్నది, తినడానికి టయానికి ఆహారం ఉన్నది, ధరించుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, చాలు అని నేను తృప్తిపడి దేవుణ్ణి ఇల్లు బాగు చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చూడండి వారలారా, రకరకాలైన కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ తిరిగే దైవ సేవకులారా, రేపు తీర్పు ఉంది. జాగ్రత్త, గమనించండి, ఆలోచించండి. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. నీవే వాక్య వర్తమానం అందించినందుకు నీ పాదాలకు స్తుతులు. ఇంటున్న ప్రతి బిడ్డ ఆశీర్వాదమును పొందుకొని నీ రాజ్యానికి వారసులవటానికి ద్వారం తెరవండి. నిజమైన దేవుణ్ణి గుర్తెరిగి ఆ దేవుని పాదాల దగ్గరే ప్రభువైన యేసు నామములో వారిని స్థిరపరచమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, సిలువ రక్తమే ఇచ్చాం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 4277
29059996.